జనసేన పార్టీ మాచర్ల నియోజకవర్గ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక మాచర్ల పట్టణంలోని పార్క్ సెంటర్ వద్ద మా నాయకులు ఆధ్వర్యంలో పత్రికా సమావేశానికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. ఈరోజు మీ అందరికీ తెలిసినదే, రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ప్రతి హిందువు సాక్షాత్తు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొలిచే ప్రతి భక్తుడు కూడా బాధపడిన సంఘటన. ఆ సంఘటన వెలుగులో తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వ కాలంలో 2019 ఎన్నికలు అయిన వెంటనే ఈ లడ్డూ కల్తీకి ఆహ్వానపరిచింది దొంగల ముఠా ప్రభుత్వం. వారికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, భక్తుల యొక్క మనోవేదన మీరు చూశారు. వెంకటేశ్వర స్వామి వారి యొక్క వలన మీరు ఈరోజు 11 స్థానాలకి పరిమితం అయ్యారు. ఇంకా మీకు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. కల్తీ జరిగిన మాట వాస్తవం. ఆవులే లేకుండా, ఆవు పాలు లేకుండా పాలు ఎక్కడ పితికారు మీరు? దున్నపోతులు పాలు పితికారా? దున్నపోతులా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని. ఖచ్చితంగా మీరు ఆ స్వామివారి యొక్క కోపానికి గురి అవుతారు. మీకు తగిన మూల్యం చెల్లించుకుంటారు. తగిన శిక్ష కూడా పడుతూ ఉంది. అదేవిధంగా ఆనాటి ప్రభుత్వానికి పెద్ద సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, కల్తీయే కదా, జరిగిందిలే, ఏముందిలే అంటున్నాడు ఆయన. ఇది మార్కెట్లో జరిగే కల్తీ కాదు నాయన. రాష్ట్రంలోని తెలుగువాడే కాకుండా ప్రతి హిందువు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువు అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారిని ఇష్టదైవంగా కొలుస్తూ ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకొని ఎంతో భక్తికి లోనవుతూ ఉంటారు. అటువంటి ప్రసాదాన్ని కల్తీ చేసిన దుర్మార్గులు మీరని చెప్తా ఉన్నాం. అటువంటి విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన మా అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏమీ కాకుండా ఉండాలని ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. ప్రతి ఒక్క భక్తుడి సంతోషం కొరకు, భక్తుడి యొక్క లోని గురి కాకుండా, మనోభావాలు దెబ్బతినకుండా ఆ దేవుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు ప్రజలందరికీ కూడా కటాక్షాలు అందించాలని మంచి ఉద్దేశంతో మా నాయకుడు ఆ రోజు ప్రాయశ్చిత్త చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మా నాయకుడిపై అవాకులు చవాకులు పేల్చారు మీరు ఆ రోజు. ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు కావచ్చు, సుప్రీంకోర్టు వారి యొక్క ఆదేశాల మేరకు ఎన్డీడీబీ అనే యొక్క నివేదికలో కూడా స్పష్టంగా తేల్చారు. చాలా వివరణాత్మకంగా లడ్డూ కల్తీ జరిగిన మాట వాస్తవం, 100% ఎటువంటి రాజకీయ కారణాలు లేకుండా దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వారు కూడా ఆదేశాల మేరకు ఈ ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీలో క్లియర్గా సిట్టు వారు కానీ ఎన్డీడీబీ నివేదిక ద్వారా కూడా తెలిసింది. ఇప్పుడు ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు? మిమ్మల్ని దోషులు అని ఆ వెంకటేశ్వర స్వామి ప్రకటించిన ఎడల మీరు వెంటనే మీరే దొంగ అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు తగిన మూల్యం చెల్లించుకునే సమయం దగ్గరలోనే ఉంది. ప్రజలంతా కూడా మీరు చేసిన ఈ కల్తీని మరిచిపోరు. మీకు తగిన శిక్ష పడే విధంగా కూడా ఈ ప్రభుత్వం చర్య తీసుకుంటానని తెలియజేస్తూ, ఆనాటి ప్రభుత్వంలో ఉన్న అధికారులందరినీ కూడా ఈరోజు కేసుల్లో ఇరుక్కోవడం జరిగింది. భోలేబాబా డైరీ కావచ్చు, మీరు టెండర్లు పిలిచిన డైరీలన్నీ కూడా ఎటువంటి పాల సేకరణలో ఎటువంటి అనుభవం కూడా లేని డైరీలు. అటువంటి వాటికి అడ్డగోలుగా అనుమతులు ఇచ్చి మీ కమిషన్లకు కక్కుర్తుపడి ఈరోజు ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా నాయకుడు ఈ సమస్యని ప్రజలకు తెలియజేస్తూ ఈ లడ్డూ కల్తీ జరిగిన విధానాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే విధంగా పనిచేశారు. ఈరోజు మా నాయకుడిపై అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. మీ అందరికీ ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, భవిష్యత్తులో కూడా మాకు ఒక అనుమానంగా ఉంది. జనసేన పార్టీ మాచర్ల తరపున సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదాన్నే మీరు కల్తీ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో కూడా
మీరు కల్తీ చేసి ఉంటారు. అటువంటి కల్తీ మనుషులని మేము తెలియజేస్తా ఉన్నాం. త్వరలోనే ఎండోమెంట్ అధికారులు కూడా నోటీస్ జారీ చేస్తాము. అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో దేవాలయాల్లో ఎక్కడెక్కడైతే దేవాలయాల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన అధికారులందరికీ కూడా ప్రశ్నిస్తాం. ఖచ్చితంగా నివేదిక తెప్పించుకుంటాం. అవసరమైతే కోర్టులో కూడా పిటిషన్ వేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలన్నీ కూడా వెలికి తెస్తాము. మీకు తగిన శిక్ష పడే విధంగా పనిచేస్తామని తెలియజేస్తాము.